చిన్న పిల్లలు చాక్లెట్స్ తింటా ఉంటారు కదా సార్. సో నార్మల్‌గా చాలామంది పేరెంట్స్ నన్నేం అడుగుతారంటే, "చిన్న పిల్లలు మా పిల్లలు చాక్లెట్‌లు తింటున్నారు, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటున్నారు, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారు. దానివల్ల పళ్ళన్నీ పాడైపోతున్నాయి" అంటారు. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదండి. అది తప్పు. మనము పిల్లలే కాదు పెద్దలైనా కూడా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల పళ్ళు పాడైపోతాయి అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మనము ఏం తిన్నా కూడా, ఎలాంటి ఆహారం తీసుకున్నా కూడా, ఆహారం తీసుకున్న వెంటనే మౌత్ వాష్ నీళ్ళతో అట్లీస్ట్ నీళ్ళతో మనం బాగా పుక్కలిచ్చి ఊసేస్తే మనకి ఇట్లాంటి కంప్లైంట్స్ రావు. అంటే అక్కడ చాక్లెట్స్ అనేది సార్ ఏదైనా ఫుడ్ వల్ల డ్యామేజ్ అవుతుందా? ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా మనకి మౌత్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు చాక్లెట్స్ వల్లనే పర్టికులర్ ప్రాబ్లమ్ అనేది ఉండదంటారా? చాక్లెట్ల వల్ల, ఐస్ క్రీమ్స్ వల్ల, పర్టికులర్గా ఈ జంక్ ఫుడ్ వల్లనే పళ్ళు పాడైపోతాయి అనే కంప్లైంట్ ఏమి ఉండదు. మెయిన్ థింగ్, మన నోట్లో తిన్న ఆహారం నిల్వ ఉండకూడదు. మన నోట్లో తిన్న ఆహారం నిల్వ లేకపోతే పళ్ళు పుచ్చిపోవు, చిగుళ్ళకు సంబంధించి ఇబ్బందులు రావు. మన ఓరల్ హైజీన్ చాలా నీట్గా మెయింటైన్ చేసుకోగలిగితే పుచ్చులు అనేటివి రావండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ అవ్వడానికి ప్రాబ్లమ్స్ జంక్ ఫుడ్ అంటారు, నార్మల్ ఫుడ్ వల్ల కూడా వస్తుంది. నార్మల్ ఫుడ్ వల్ల కూడా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, భోంచేసిన తర్వాత వెంటనే రాత్రిపూట్ల తిన్న వెంటనే పోయి పడుకొని నిద్రపోతారు. అట్లీస్ట్ మనం 7 to 8 అవర్స్ నిద్రపోతాం. ఈ 7-8 అవర్స్ మనం నిద్రపోవటం వల్ల నోరు క్లోజ్ చేసుకొని ఉంటుంది కదా, సో బ్యాక్టీరియా అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్నమాట. సో రాత్రంతా మన తిన్న ఆహారం నోట్లో నిల్వ ఉండటం వల్ల మాత్రమే ఎక్కువ పుచ్చులు వస్తున్నాయని చెప్పి రీసెంట్ టైమ్స్లో కొన్ని ఆర్టికల్స్ కూడా పబ్లికేషన్ అయినాయి.